హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిరుద్ నాని వ్లాగ్. ఈ వీడియో ఏంటంటే కాశ్మీర్లో దాల్ లేక్లో షికారా రైడ్ చేసామన్నమాట. అప్పుడు తీసిన షాపింగ్ వీడియో అండి. షాపింగ్ ఎంత బాగుందో అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము షికారా రైడ్ అయితే. వెళ్ళి మేము సన్సెట్ అవ్వకుండానే స్టార్ట్ అయ్యామండి. కానీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అక్కడ, మనకు ఆ మౌంటైన్ వ్యూస్లో దాల్ లేక్లో ఫొటోస్ మంచి మెమరీస్ లాగా ఉంటాయి కదా అని తీపించుకున్నామండి. యాక్చువల్లీ మేము కెమెరా తీసుకెళ్ళలేదు, అందుకే ఫోటోగ్రాఫర్స్తో తీపించుకున్నామన్నమాట. అక్కడ ఫొటోస్ దిగేసి షాపింగ్ మళ్ళీ పక్కన బోట్లో వస్తారనమాట, అమ్ముతూ ఉంటారు జ్యువెలరీ, తినడానికి స్నాక్స్ అన్నీ అమ్ముతారు. సో వాళ్ళతో కొంచెం టైంపాస్ అయిపోయింది. ఆ షార్ట్స్ ఉన్నాయి, మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాము, చూడకపోతే చూడండి. షాపింగ్ అయితే చాలా బాగుందండి. మేము 2 శారీస్ తీసుకున్నాము, మా ఇన్లాస్కి అందరికీ స్వెటర్స్ తీసుకున్నాము. మనకంత చలేయకపోయినా కూడా మంచిగా పనిచేస్తాయి, మనకి సరిపోతుంది. డ్రై ఫ్రూట్ షాప్, కార్పెట్ షాప్, అన్ని షాప్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా మేము తీసుకున్నాము, మంచిగా చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలా బోట్లో వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరే అసలండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి సాఫ్రాన్ అమ్ముతున్నాడండి. కుంకుమ పువ్వు మాకంత క్వాలిటీ అనిపించలేదు. ఒక సాసర్ లాంటి దాంట్లో కుంకుమ వేసి ఇట్లా రబ్ చేసి చూపిస్తున్నాడు అన్నమాట. అది స్మెల్ బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది అని చెప్పాడు, కానీ మాకంత క్వాలిటీ అనిపించలేదు. మేము శ్రీనగర్ టు పెహల్గాం వెళ్ళే రూట్లో ఒక షాప్ చూపించాడు మా డ్రైవర్. అక్కడైతే చాలా బాగుంది అసలు, ఫ్రెష్గా మేము తీసుకొచ్చాము. ఒక 1000 గ్రామ్స్ 25 గ్రామ్స్ బాక్స్ అనుకుంటా అలా అమ్ముతారు. ఓకే, కాస్ట్ కూడా అంత ఎక్కువ ఏమి అనిపించలేదు, రీజనబులే, బాగుంది. ఫ్రాగ్రెన్స్ అంతా బాగుంది. కానీ నేను కాశ్మీర్ వెళ్ళొచ్చాకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. కానీ నాకు అందులో పాలలో వేసుకొని అస్సలు తాగలేకపోయాను. అస్సలు నాకైతే టేస్ట్ నచ్చలేదు. ఇంకా నేను అసలు వాడలేదు దాన్ని. ఇంకా బగారా రైస్ అట్లాంటి టైంలోనే వాడామంతే. ఇంకా అలా షాప్స్లో వెళ్తూ ఉంటే అన్నీ చూసాము, షాప్స్లోకి వెళ్ళాము, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే నాకేమనిపించిందంటే మన ఇంటింటికి బైక్ ఎలా ఉంటుందో అక్కడ బోట్ హౌస్కి బోట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళు గ్రాసరీస్ తేవాలన్నా, వెజిటేబుల్స్ తేవాలన్నా ఏదైనా మంచిగా బోట్లో వెళ్తున్నారు, తెచ్చేసుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఉందో అంత బాగుంది కూడా, ఎక్స్పీరియన్స్ చూడడానికి కూడా బాగుంది. శ్రీస్ అంటే గుర్తొచ్చిందండి. అసలు రైస్ అయితే తినలేకపోయాము. అసలు మనకు తగ్గట్టుగా మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ అయితే ఉండదు. అన్నీ చెప్పగానే మ్యాగీ తినుకుంటూనే ఉన్నాం మేము. వచ్చే రోజు మాత్రం వాళ్ళు ఏంటంటే లెమన్ రైస్ లాగా పోహాతో చేసిందండి. ఆలు పోహా అంటారు కదా, అలా చేసింది. అది మాత్రం మళ్ళీ తెప్పించుకొని తిన్నాం. అదొకటే మేము సాటిస్ఫైగా తిన్నది అక్కడ. ఇంకా తినేసి బయలుదేరిపోయామండి. అదే లాస్ట్ డే మాకు అక్కడ. ఇంకా బయలుదేరిపోయాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే చాలా చెకింగ్స్ ఉంటాయి, 2-3 టైమ్స్ చెక్ చేస్తారు మన బ్యాగ్స్ని, మనల్ని. చాలా చెకింగ్ అయితే ఉంటుంది, అందుకే మేము తొందరగా బయలుదేరిపోయామండి. కాశ్మీర్ వీడియోస్, మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిరుద్ నాని వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.